సరే, కమల్ హాసన్కి సుప్రీంకోర్టులో ఊరట. ఇదొక ప్రధానమైన తీర్పు అండి. కమల్ అంటే ఆ సినిమా అంతగా ఒక మేరకు 50 కోట్లు 60 కోట్లు వచ్చినట్టున్నాయి. మరి $100 మిలియన్ అది దానికి వెళ్ళలేదు, వెళ్తుందేమో. ఓటీటీలు అన్నీ చాలా లెక్కలు ఉంటాయి కదా. అది అలా ఉంచి కన్నడ భాష మీద వ్యాఖ్యలు చేశాడు కాబట్టి ఆయన సినిమాను మేము విడుదల చేయనివ్వము. ఆయన వ్యాఖ్యలను కూడా ఏం చేయలేదు, కన్నడం తమిళం రెండు ఒకటే అనే మాట ఆయన అన్నాడు. దాని నుంచి ఇది వచ్చిందని కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది, మీరు క్షమాపణలు చెప్పాలి. సెలబ్రిటీలు ఏది పడితే అది మాట్లాడతారా? మీరు చరిత్రకారులా? మీరు భాషావేత్తలా? మీరు ఎందుకు ఇలా మాట్లాడారు? మీరు క్షమాపణ చెప్పడానికి మీకు భేషజం ఏంటి అని మిగతా వాళ్ళు అంటాం. సరే, కర్ణాటక హైకోర్టు అంది కాబట్టి ఆ సినిమా విడుదల చెయ్యము అని వాళ్ళందరూ మాట్లాడితే ఒక విధంగా హైకోర్టు వాళ్ళకి అనుకూలంగా తీసుకుంది. కమల్ హాసన్ ఏమన్నాడు, నేను ప్రేమిస్తున్నాను, నేను కన్నడను ఎంతో ప్రేమిస్తున్నాను, ప్రేమించే వాళ్ళకి క్షమాపణలు చెప్పడం ఏంటి అని కమల్ హాసన్ అన్నాడు. దాని మీద ఆ సినిమా విడుదల కాలేదు. తెలుగులో అయింది, కొన్ని భాషల్లో అయింది, తమిళ్లో బాగానే ఆడింది, తెలుగులో అట్లా ఆడలేదు పెద్దగా. ఈ సమయంలో కన్నడ దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. హైకోర్టును ఏమని తెలుసా సుప్రీంకోర్టు, మీకేం సంబంధం అసలు అని చెప్పింది. క్షమాపణలు చెప్పడానికి మీరెవరండి? హూ ఆర్ యూ? ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ టు సీక్ అన్ అపాలజీ ఫ్రమ్ కమల్ హాసన్ అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం అన్నది ఇది ఒక కమల్ హాసన్ కోసం, థగ్ లైఫ్ కోసమే కాదు, భారతదేశంలో ఈరోజు ఉన్నటువంటి ఒక విధమైన థ్రెటనింగ్, ఇంటిమిడేటింగ్, ప్రతి దానికి కూడా మీరు క్షమాపణలు చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి, లేకపోతే అక్కడెక్కడ దేవత దగ్గరికి వచ్చి ప్రమాణం చేయాలి, ఇలాంటి ఇవి చేస్తున్నారే. లేకపోతే అడుగు పెట్టనివ్వం, లేకపోతే కాలు కదపనివ్వం. వీటికి సుప్రీంకోర్టు బ్రహ్మాండమైన శాస్తి చేసింది, పెద్ద గుణపాఠం చెప్పింది. ఎవరికో కాకుండా అసలు వాళ్ళ న్యాయ వ్యవస్థలో ఉన్నత న్యాయస్థానానికి చెప్పింది, ఇట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఆ సినిమాను విడుదల చేయండి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఏం చర్యలు తీసుకుంటుందో మాకు నివేదించాలి. భాష ఆధారంగా ఇటువంటి ఉద్రేకాలు పెంచకూడదు అని చెప్పింది. ఈ తీర్పు, సుప్రీం తీర్పు వ్యాఖ్యలు పూర్తిగా స్వాగతించదగినవి. భాషల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య సుహృద్భావము, సమైక్యత పెంచుకోవాలి. కానీ ఏదో ఒకదాన్ని ఆధారం చేసుకొని అలా కడవడు పాలలో విషబిందువులాగా ఈ విశాల భారత అమృత భాండంలో చేసుకోవటం మంచిది కాదు. అందుకని దాన్ని మనం స్వాగతించాలి. ఖచ్చితంగా ఇది కమల్ హాసన్ దృఢంగా నిలబడినందువల్ల కలిగిన ఒక విజయంగా కూడా మనం భావించాలి.